నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ సర్కారు బడుల్లో మెరుగైన విద్యా బోధన గర్రేపల్లి ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు సిరిసిల్ల పోలీస్ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా పలువురికి లెర్నింగ్ లైసెన్స్ అందజేసిన ఎస్పీ ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు ప్రభుత్వ పాఠశాలల ద్వారా మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని వారికి పలు సూచనలు చేశారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పిస్తున్నట్లుగా చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్య అందించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లుగా చెప్పారు. లంచ్ అండ్ లెర్న్ కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రతివారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి భోజన నాణ్యత పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్, ప్రధానోపాధ్యాయులు సుధాకర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇరవై రోజులు చదివింది ఆఖరి 5 రోజుల్లో ఎక్కుతుంది, అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి రోజు ఒక అంశం చెప్తాం, రెండో రోజు ఒక అంశం చెప్తాం, మూడో రోజు ఒక అంశం చెప్తాం. అలా చెప్పుతూ పోతే 20 రోజుల తర్వాత పిల్లోడికి అది చెప్పింది అనేది అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు ఒప్పుకుంటారు. మనం ఏం చేస్తా అంటే అమ్మ 5 రోజులు చదివిన తర్వాత 3 రోజులు సెలవిస్తే కీలకంగా ఆ పాఠాన్ని గ్రహించేటప్పుడు మనం లీవ్ పెట్టుకుంటాం. మళ్ళీ పిల్లోడు స్కూల్కి వచ్చే టైంకి కొత్త పాఠం స్టార్ట్ అవుతుంది, పాత పాఠం నేర్చుకోండి. అంటే ఒక పునాదిలో ఒక ఇటుక లేనట్టు మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ ఇంకో పాఠం, మళ్ళీ బ్రేక్, ఇంకో ఇటుక పోయింది. ఆఖరికి ఏమవుతుంది, 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే బిల్డింగ్ అంతా కదిలినట్టు ఉంటుంది. అంటే నిజంగా నేర్చుకోండి. ఇదంతా 10 సంవత్సరాలు ముందు వెళ్ళిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఈ లోపాలన్నీ తెలుస్తున్నాయమ్మా. ఎందుకు తెలుస్తుంది? వాడు ప్రశ్నలు అడుగుతాడు, ఏంటో నేర్చుకున్నావా, ఇదేంటి అదేంటి అనేది మనోడికి గ్రిప్ లేకపోతే వెంటబడిపోతాడు. గ్రామీణ యువతి యువకులకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్ణీత రుసుముతో కూడిన లైసెన్స్ మేళా నిర్వహించారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో లైసెన్స్ మేళా గురించి అవగాహన కల్పించారు. దరఖాస్తు చేసుకున్న 50 మందికి ఆర్టీఓ కార్యాలయంలో లెర్నింగ్ లైసెన్స్ అందించారు. ఇక ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశంతో లైసెన్స్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా చెప్పారు. గ్రామీణ యువకులకు దశల వారీగా లైసెన్స్లు అందజేయనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీలు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచారి, సిఐ కిరణ్ కుమార్, ఎంవీఐ కిషోర్ పాల్గొన్నారు. బండి నడపడం వస్తుంది, బట్ లైసెన్స్ ఉండదు. దాంతో ఇష్యూ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఒక్కసారి మీరు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరైనా చనిపోతారు, ఇన్సూరెన్స్ కంపెనీస్ డబ్బులు ఇవ్వరు. లైసెన్స్ లేదు అంటే మీ అమ్మ నాన్న మీ కుటుంబంకి ఇన్సూరెన్స్ డబ్బులు రాదు, ఎందుకంటే లైసెన్స్ లేదు, అలా డబ్బు మీకు ఇవ్వరు. సో దానివల్ల చాలామందికి ఇష్యూస్ అవుతుంది, తర్వాత చనిపోతారు, కుటుంబం మొత్తం వెనుకపోతుంది. 1000 రూపీస్ అంటే చాలా ఎక్కువ అమౌంట్. సో అందువల్ల మనం ముందు వచ్చి మీకోసం ఇది ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. బైక్ లైసెన్స్కి ఇది ఎంబీఐతో మాట్లాడి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడి మన జిల్లాలో మనం స్లాట్స్ ఇంక్రీజ్ చేయించాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, అట్లీస్ట్ నా సిఐ ఇచ్చారు పోలీస్ స్టేషన్, వీళ్ళు కూడా కొంచెం చెప్తారు. ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. దాని తర్వాత 1 మంత్ 2 మంత్స్ టైంలో 3 మంత్స్లో మనం మళ్ళీ మీకు ఎవరెవరికి క్లియర్ అయితే వాళ్ళకి మళ్ళీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో సర్కిల్లోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ సభ్యులు నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఐ జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఏసీపీ కృష్ణ హాజరై మాట్లాడారు. జాతర సమ్మక్క సారలమ్మ జాతరను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాల ద్వారా భద్రత పర్యవేక్షించినట్లుగా చెప్పారు. ఇక 3 రోజుల పాటు జరిగే వేడుకలకు అన్ని శాఖల అధికారులు, నిర్వాహకులు, పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ జగదీష్, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ఆడబిడ్డల పండుగకు మన ఆడబిడ్డలు కూడా పోతారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు దొంగతనం కానీ ఇంకెవరన్నా ఎస్ఐలందరూ కూడా చెప్తున్నా, ఎట్టి బస్సులో ముఖ్యంగా సరే సీఏ గారు అన్నా అనకుండా
అందరికీ తెలుసు. తెలంగాణ పండుగలు అంటేనే సరే పండుగ చేసుకోవడం తప్పలేదు, కానీ మన ఆడబిడ్డలు పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఏ రకమైన ఇబ్బంది పెట్టినా మాత్రం 100% కఠినంగా వివరిస్తాం. ఈ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. నేనైనా మా ఎస్ఐ మా సిఐ గారైనా ఎవరైనా తాగి తడిపి ఆడలను ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు. అది ఇవ్వాలనే కానీ నా సొంత తమ్ముడు కానీ ఊరుకునే సమస్య లేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం 100కు 200% కఠినంగా ఉంటాం. దొంగతనం కావచ్చు, లేకపోతే ఆడలను ఏమైనా ఇబ్బంది పెట్టుగా ఉంటాం. వాటిగా సంతోషిస్తాం. మా తరఫున సీసీ కెమెరా పెడుతున్నట్టు సీసీ కెమెరా పెట్టినా పెట్టకున్నా మీరే సీసీ కెమెరాలు, మాకు మీరే సీసీ కెమెరాలు. మీరు చూస్తూనే ఉండరు, మాకు చెప్తూనే ఉండరు, మేము దానికి తగ్గట్టు యాక్షన్ చేస్తూనే ఉంటాం. పోలీస్ యూనిఫామ్లే కాదు, మామూలు సివిల్ డ్రెస్లో ఉంటారు. మీరు కూడా యూనిఫామ్ లేని పోలీసులే 100%. ఆ నెట్వర్క్ శ్రీరాంపూర్ ఉన్నది, నాకు కొత్తపల్లి ఉన్నది, సుల్తానాబాద్ ఏరియాలో ఉన్నది. వీళ్ళు 7 జూలపల్లి అంటే ఆల్రెడీ అది నా పట్టినే. 100 ఏళ్లుగా శ్మశాన వాటికగా ఉపయోగించే స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమణకు యత్నిస్తున్నాడంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు భూపతి నగర్ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ స్థలం తమ గ్రామ శ్మశాన వాటిక అంటూ హెచ్చరిక చేస్తూ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ ఓ వ్యక్తి శ్మశాన వాటిక స్థలం తనదంటూ చదును చేసే యత్నం చేశాడని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బొల్కం నాగరాజు, మహేష్ని దేవదాస్, గాలి కుమార్, సాయిరి అంజయ్య, నరహరి వార్డు ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మరియు రెవెన్యూ ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, సిరిసిల్ల మున్సిపాలిటీ కమిషనర్ గారికి, మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారికి, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు భూపతి నగర్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్లేసు భూపతి నగర్ గ్రామ ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు గత సుమారు 100 సంవత్సరాలు ఉంచేలి ఈ యొక్క ప్లేస్ని శ్మశాన వాటికకు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మరి వీళ్ళ తాతలు, వీళ్ళ తండ్రులు, మరి ఇప్పుడు కూడా వీళ్ళకి దాదాపుగా 40, 50, 60 సంవత్సరాలు కూడా వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్లేస్ని 1 ఎకరం ప్లేస్ ఏదైతే ఉందో 1 ఎకరం ప్లేస్ని దీన్ని శ్మశాన వాటిక కింద యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా మీకు చూసుకుంటే ఈ కార్డులు ఇక్కడ చనిపోయిన కాలేసిన కార్డులు మీకు కనిపిస్తున్నాయి. మరి ఒక వ్యక్తి వచ్చి గత వారం రోజుల కిందట ఈ యొక్క ప్లేస్ని ఇది నా పట్టా భూమి, నాకు పట్టా శ్మశానం లెక్క అందరిని కాలేసుడు పెట్టినాము. మొన్న ఈ వారం రోజుల కింద వచ్చి మా జాగాని కనిలేసి ఇక్కడ మీరు ఎవరు ఏం చేయొద్దు, ఇక్కడ ఆపాలి, మేము వచ్చి మాట్లాడతామని నంబర్ తీసుకుపోయి మాట్లాడుతున్నారు. ఇంతవరకు కూడా పర్మిషన్ లేదు, ఫోన్ చేయలేదు, పిలిపియలేదు. పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ అన్నాడు, అందరు ఇడికి వస్తారు, ఇక్కడ మాట్లాడదామని మేము అన్నాం. అయినా ఇంకా ఏ సమానం లేదు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేశిని కోటి, మనోహర్ రావుతో పాటు పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బర్త్డే ఈరోజు చాలా బ్రహ్మాండంగా జమ్మికుంట పట్టణంలో కూడా జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఇంకా ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు చేసేటువంటి అవసరం ఉంది కాబట్టి వారు ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు రావాలని చెప్పి అందరం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ బులా, జెడ్పీటీసీ కళావతి, జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం పాల్గొన్నారు. పరితపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అభివృద్ధి బాటలో పరిచిన మహనీయులు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ సార్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు వీర్నపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. సార్ ఇంకా ఉన్నత పదవిలో ఉండి రాబోయే రోజులలో కూడా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని మంచి సేవలు చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు పాల్గొన్నారు. ఎన్ని తరాలు మారిన కేసీఆర్ గారి పేరు అట్లే ఉంటుంది. ఇలా కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. వారి 70వ జన్మదిన సందర్భంగా మేమందరం చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇలా యావత్ తెలంగాణ ప్రజానికానికి కూడా ఒక పండుగ రోజు. కొన్ని పండుగలు కొన్ని మతాలకు, కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు ఉంటాయి. కానీ ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే అంటే ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా పులకరించిపోయే దినం. ఇవాళ రాజకీయాలు ఏదైనా పార్టీలు ఏదైనా గెలుపోవటం ఏదైనా తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. దాని ప్రతిపక్ష పార్టీలు కూడా కాగలం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు మంత్రులు ఉన్నా ఇలా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. కాబట్టి వారు నిజంగా దీంట్లో నూరేళ్ళగా ఉండాలని మేమందరం పూజ చేయడం జరిగింది. వారి భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణకు తప్పకుండా మళ్ళీ ఉన్నతమైన పదవుల్లో వస్తారు. తెలంగాణ శ్రీరామ రక్ష కేసీఆర్ గారు అని ప్రజలకు తెలుసు. ఇవాళ ఓటములు గెలుపులు కొద్ది పర్సెంటేజ్లో సహజం, కానీ వారు చేసిన పనులు ఇలా తెలంగాణ ఉద్యమం నిజం. తెలంగాణ కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ సన్నిల వెంకటేష్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కృష్ణమాచారితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. చేసిన అభివృద్ధి ఎంతుందో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు కొంతమంది ప్రభుత్వాలు మన మీద అనేకమైన మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను ఏదో మభ్యపెట్టాలని అనుకున్న సందర్భం జరగదు. మరి మీరు మొన్న నల్లగొండకు బయలుదేరుతూనే మరి వేలాది మంది చెప్పకుండానే కేసీఆర్ నల్లగొండకు వస్తుందంటే వేలాది మంది కదిలి, యువ నాయకులంతా కదిలి ఆ సభను విజయవంతం చేశారు. అప్పటికే వారి గుండెలు గుబిలు అనిపోయినాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మేడగుని శ్రీకాంత్ గౌడ్, నాయకులు పోలోజు రమేష్, మొగిలి వెంకటస్వామి, రాచర్ల కుమార్, శ్యామ్ పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ స్వతంత్ర తీసుకొచ్చినటువంటి గొప్ప మహానీయుడు కేసీఆర్ గారి 70వ జన్మదిన వేడుకలు ఓదెల శ్రీ బ్రహ్మవరం మల్లికార్జున స్వామి సన్నిధిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని దేశంలోని ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. తెలంగాణ అనేది ఒక పచ్చని తోరణంలా ఈరోజు విరసిల్లుతుందంటే దానికి కారణం మన కేసీఆర్ గారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మల్లికార్జున స్వామి సన్నిధిలో మేము ఆ దేవదేవుని కోరుకోవడం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదిన వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవయ్య, సారంగపాణి, ఇబ్రహీం, సదయ్య, కుమార్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్ నందు కూడా విలేజ్ ప్రెసిడెంట్ సారంగపాణి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి బర్త్డే విశేషం తెలపడం జరిగింది. అందరికీ స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ఏకతాటిగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి వారు ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ముద్దు బిడ్డగా నిలిచినటువంటి నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గట్ల మీనయ్య కేక్ కట్ చేయగా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎంపీపీ గంగం స్వరూప మహేష్ చేతుల మీదుగా వాలీబాల్ క్రీడాకారులకు టీ-షర్ట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, మండల అధ్యక్షుడు తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్ పాల్గొన్నారు. అందరికీ తెలుసు, మరి ఇంటింటికి ప్రతి మనిషిని కూడా తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిది, తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఏదొస్తుంది ఏమొస్తుందని ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా తెలియజేసిన వ్యక్తి మహానాయకుడు తెలంగాణ బాపూజీ కేసీఆర్ గారు. అందరికీ తెలుసు, మరి అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. గుండె మీద చేసుకుని చెప్పాలి,
ఇవాళ మీకు ఈ పదవులు వచ్చినాయంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందంటే ఎవరి దయ వల్ల వచ్చింది, ఎవరైనా ఉండొచ్చు పదవులలో. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాకలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కొదురుపాక ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో యువకులు రక్తదానం చేశారు. అనంతరం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, నాయకులు లచ్చిరెడ్డి, నిమ్మ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వారి జన్మదినం సందర్భంగా కొదురుపాక గ్రామంలో చెట్లు నాటి రక్తదాన శిబిరము ఓపెన్ చేసి పిల్లలకు ప్యాడ్స్ పంపిణీ చేసి మరియు కొదురుపాక గ్రామంలో యువత కోసము గేమ్స్ పెట్టడం జరిగింది. వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారు ఉండాలని మరియు తెలంగాణ రాష్ట్రానికి వారి యొక్క సేవలు మరింత ముందుగా రావాలని, తెలంగాణ ప్రజల కోసము తను ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ సాధించిండు కాబట్టి ఈ 10 సంవత్సరాలు తను సీఎంగా ఉండి తెలంగాణను అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా నడిపి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బైరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ ప్రైవేటు పాఠశాలలోని 200 మంది చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రావు, రాజనరసయ్య, మురళి, తిరుపతి రెడ్డి, దుర్గయ్య పాల్గొన్నారు. మరొక చరిత్ర లిఖించిన మాట వాస్తవం. ఈరోజు తెలంగాణ బాపుగా మరి తన సంక్షేమంలో తను చేపట్టిన సంక్షేమ పథకాలు, తను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు 10 సంవత్సరాలుగా మరి తెలంగాణ ప్రతి పల్లెలో కూడా ప్రతి వర్గాలకు, సబ్బండ వర్ణాలకు అందరికీ చెందిన మాట వాస్తవం. మరి ఏ ఇంటిలో కూడా ప్రతి సంక్షేమ పథకం చేరిన మాట వాస్తవం. మరి కొన్ని సంఘటనల వలన ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి కొంతమందికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అబద్ధాలతో ఈరోజు మరి వారి మాటలు విని వారు అబద్ధాలు చెప్పిందే చెప్పి ఈరోజు అధికారానికి దూరం కావడం జరిగింది. అయినా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, స్వామి, రుద్రవీణ, సుజిత్, వంశీ, జగన్, సందీప్, నవీన్ పాల్గొన్నారు. మన ప్రియతమ నేత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక 20 మంది విద్యార్థులు రక్తదాన శిబిరాన్ని బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మన కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఇంకా మళ్ళీ ఇంకోసారి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేము ఆ భగవంతుని కోరుతూ మళ్ళీ ఆయన ఎన్నో ఉద్యమాల్లో ఇప్పుడు ఇంకా ఉద్యమాలు చేసి ఆయన ఆరోగ్యం మంచిగుంచాలని ఆ దేవుని కోరడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎల్లయ్య, ఎంపీపీ బైరగోని లావణ్య, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మరి కారణ జన్ముడు అట్లాంటి మహనీయునికి ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా మరి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి 10 ఏళ్ళు కూడా దేశంలోనే అగ్రగామిగా నిలిపిన వ్యక్తి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఈరోజు ఆయనకు ఘనంగా మేము జన్మదిన వేడుకలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మండల శాఖ అధ్యక్షునికి, అదేవిధంగా బ్యాంక్ చైర్మన్కి, అదేవిధంగా సెస్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ సర్పంచులు పెండ్యాల తిరుపతి చంద్రయ్య పాల్గొన్నారు. నూకలమరి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ ఆదినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదిన వేడుకలు వేములవాడ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో నూకలమరి గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళినటువంటి గత ముఖ్యమంత్రి వర్యులు మరి రానున్న రోజుల లోపల మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకొని ఈ తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పొలాస నరేందర్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, యాచమనేని శ్రీనివాసరావు, నరాల శేఖర్, గోళి మహేష్ పాల్గొన్నారు. పోరాటం చేసి గాంధేయ మార్గంలో తెలంగాణ రాష్ట్రం సృష్టించినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 69 వసంతాలు పూర్తి చేసుకున్న 70 వసంతాలకు అడుగుపెడుతున్న సందర్భంలో మరి గౌరవ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చెల్మడ లక్ష్మీ నరసింహారావు నాయకత్వంలో వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ రాజరాజ స్వామికి కోడముక్కులు చెల్లించుకొని కేక్ కట్ చేసుకొని చాలా పెద్ద ఎత్తున కూడా సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి సందర్భంగా మా అందరి పక్షాన కూడా గౌరవ కేసీఆర్ గారికి మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున గుడిలో పూజలు చేసి అర్చన చేసి కోడమొక్కులు చెల్లించుకొని గుడి ముందు కేక్ కట్ చేసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ప్రధానంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన చెల్మడ లక్ష్మీనరసింహరావు గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మాధవ్ గారికి, ఈ పార్టీలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, నాయకులు ప్రతి ఒక్కరికి వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతంలో 2014 కన్నా ముందు ఈ ప్రాంతంలో పల్లెలు కానీ పట్టణాలు కానీ ఒకసారి అభివృద్ధి దశలో ఉందంటే వారు చేసిన గణనీయమైన మార్పు ఈ మెట్ట ప్రాంతమైన పల్లెలు రైతాంగము ఈ అసిరికార్తి ఏ సంగిళ్లలో ఇలా చెరువు నిండినవి కలకలాడినంటే నాయకులు మన చైర్మన్ మాధవి గారితో పాటు మనోహరెడ్డి గారు కానీ లేదంటే ఇతర నాయకులు పెద్దలందరూ కూడా వారందరికీ సమక్షంలో ఈరోజు వారు పుట్టినరోజు పులుచుకొని కేక్ కట్ చేయడము, మరి వారికి ఇక్కడ నుండి ఇంకా 30 అంటే 100 సంవత్సరాలు ఆయురారోగ్యంతో మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవ చేయాలి, మరి దేవుడు వారిని చల్లగా ఆరోగ్యంగా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి వారికి వేములవాడ నియోజకవర్గ పక్షాన అందరూ కార్యకర్తల నాయకుల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ బాలాజీరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, సూర్యశ్యామ్, రమణ, అనంతరెడ్డి, రామారావు, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మంచి ఆరోగ్యంతో ఉండాలి, మళ్ళీ కూడా వారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. రానున్న రోజుల కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలు తను చేసినటువంటి అభివృద్ధి కృషిని కొనియాడుతూ ఉన్నారు. మళ్ళీ కూడా వారే సీఎం కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా వారి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. గిఫ్టీఏ స్మైల్ కింద నిర్మించిన ఇంటిని లబ్ధిదారుకు అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు బలిదశ మహా ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మెడికల్ కళాశాలలో అదేవిధంగా గిఫ్టే స్మైల్ కింద ఇల్లును కూడా ప్రదానం చేయడం, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా పాకెట్ మనీ, ఈశ్వర్ కృప ఆశ్రమంలో కార్యక్రమాలు, ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది.
కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మాకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్దమల కాలనీలో 25 లక్షల ఈజీఎస్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జెడ్పీటీసీ గుండం నర్సయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఏల బాలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములుగౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, దిటి నరసింహులు, నాయకులు చిట్నేని అంజనరావు పాల్గొన్నారు. వారే పెద్ద మనిషి చెప్తా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి కూడా మాకెవరు పట్టించుకోలేదని మాట వారు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 నెలలు కాకముందే ఇవాళ ఇక్కడ సీసీ రోడ్డు కూడా వాళ్ళ కోరిక నెరవేర్చే విధంగా ఇవాళనే భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా కార్యకర్తలందరూ కూడా మంచి మనసుతో అందరూ కూడా పనిచేస్తే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది అని ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆఖరికి వస్తే ఆటోలలో కూడా 100ల కొద్ది గొర్రెలను ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇలా జియో ట్యాగులు మార్చిండ్రు. ఇలా రీసైక్లింగ్ సిస్టమ్ పెట్టి వాటిని కూడా డబ్బులు అందుకున్నారు. వీటన్నింటిపైన కూడా తప్పకుండా ప్రభుత్వం రాబోయే కాలంలో వాటిపైన మీకు తగిన విచారణ జరుపుతుంది. ఇవాళ అందులో ఎవరైతే మెక్కినరో ఆ మెక్కిన వాళ్ళందరినీ కూడా కక్కిచ్చే దిశగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న అధికారులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వాలు మారినాయని చెప్పి మేమేదో కక్ష సాధింపుతో అనుకోవద్దు. అలా ప్రజల సొమ్ము ఎవరు భక్షించినా వారిని కక్కించే బాధ్యత మీరు తీసుకోవాలి చట్టపరంగా. అలాగే మళ్ళీ ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజల సొమ్మును కాజేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మద్దికుంట, మోయినకుంట, మొర్రాయిపల్లెలలో ఇళ్ల పేరు మీద స్వచ్ఛంద సంస్థ ఇళ్లు కట్టిస్తుందని చెప్పి పేరు మీద ఇలా కోట్ల రూపాయల అవినీతి కూడా పాల్పడ్డట్టు మొన్ననే బయటపడ్డది. దానిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గా ఎండీ అయాజ్ బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల బదిలీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా వచ్చిన అయాజ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది పుష్పగుచ్చం శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అన్ని వర్గాల సహకారంతో పట్టణాభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా జమ్మికుంట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా మరియు స్ట్రీట్ లైట్స్ మిగతా సమస్యలపై దృష్టి పెట్టి మన జమ్మికుంట పురపాలక సంఘాన్ని రాష్ట్రంలో ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చడానికి నా వంతుగా కృషి చేస్తాను. దీనికై గౌరవ చైర్మన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, ఇతర గౌరవ వార్డు సభ్యుల యొక్క సహకారం, ముఖ్యంగా పట్టణ ప్రజలు, అదేవిధంగా సిబ్బంది యొక్క సహకారంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు జమ్మికుంట సీఐ వరిగంట రవి. ఇక జమ్మికుంట సీఐ ఇటీవల బదిలీ కాగా ఆయన స్థానంలో రవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సీఐ రవి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్ట పరిధికి లోబడి వ్యవహరించాలన్నారు. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ డయల్ 100 కు డయల్ చేయాలని చెప్పారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమున్నా కూడా డైరెక్ట్ మా దృష్టికి తీసుకురావచ్చు. దానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి మన పాయింట్ ఆఫ్ వ్యూలో లోకల్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నా కూడా మాకు చెప్పాలి. లాండ్ ఆర్డర్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ మనం తూచా తప్పకుండా పాటించాల్సిందే సార్, కాబట్టి అది చేస్తూ ఉంటాము. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు కోఆపరేట్ చేయండి. 100% మాకు కోఆపరేట్ చేస్తే సమాజ సేవకు ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం చార్జ్ చేసుకోవడం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓ జయశీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత 3 ఏళ్లుగా ధర్మారం ఎంపీడీఓగా భీమా జయశీల విధులు నిర్వహించి ఇటీవల వచ్చిన ఎంపీడీఓల బదిలీలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లికి బదిలీ అయ్యారు. ఇక ధర్మారం ఎంపీడీఓగా ఆమె పనిచేసిన కాలంలో మండలానికి 2022లో రాజదీన్ దయాల్ అవార్డు రావడంలో ఆమె ఎంతగానో కృషి చేశారు. బదిలీపై వెళ్తున్న ఆమెను ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, బలరాం రెడ్డి దంపతులతో పాటు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు గజమాల శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మన మండలం అనే కాదు, ఏ మండలంలో కూడా ఎంపీడీఓ అంటే ప్రతి ఒక్కరికి ఎవరికి తెలియదు. కానీ మన మండలంలోనే ఎంపీడీఓ అంటే ప్రతి
ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఒక్కరిని అడిగినా కూడా ఎంపీడీఓ ఒక పోస్ట్ అనేది ఉన్నది అంటే మన ఎంపీడీఓ జయశీల మేడం లాగానే తన పిల్లల్లాగా చూసుకుంటూ మన మండలంలోని మనకి అవార్డు రావడానికి కూడా ముఖ్య కారణం కూడా మన ఎంపీడీఓ గారే. మనం అంటే సెక్రటరీలు సర్పంచులు అందరూ కలిసి పని చేసినా కూడా తను చెప్పి తన ఆలోచన విధానంతో ఒక్కొక్క రోజు రాత్రి 2 అయిన రోజులు ఉన్నాయి మన అవార్డు కోసం తను చేసిన పేపర్ వర్క్ విషయంలో. అందుకు మనకు అవార్డు వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ఆఫీసర్లు ఉంటే మండలం అనేది డెవలప్ అవుతుంది. వారితో పాటు మీరు సెక్రటరీ కూడా అంటే అంత అంకిత భావంతో పని చేయాలనే ఆలోచన కూడా మీకు కూడా వస్తుంది. మీరు ఎప్పటికి కూడా ఇట్లనే ఆరోగ్యంతో ఉండాలని. ఎందుకంటే ప్రతి దాని విషయంలో అంటే ఈవెన్ నేను మల్టీపర్పస్ వర్కర్ స్థాయి నుంచి వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు కూడా నా డ్యూటీ స్టైల్ నేను ఎప్పుడు ఏ విషయంలో నేను చేంజ్ చేసుకోలేదు. ఇది నా లోపల ఉన్నటువంటి స్టాండర్డ్. ఇది గర్వంగా నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మల్టీపర్పస్ వర్కర్స్ అనేది నా కెరీర్లో చాలా కీ రోల్. ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మెయిన్ మనకు ఉన్నదంతా ఇప్పుడు మా సెక్రటరీస్ డైలీ శానిటేషన్ రిపోర్ట్ అనేది ఒక యాప్లో వాళ్ళ అటెండెన్స్ వేస్తున్నారు. వాళ్ళ అటెండెన్స్ సక్సెస్ అయింది అని అంటే అక్కడ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రోత్సాహకులు ఎవరైనా ఉన్నారంటే మల్టీపర్పస్ వర్కర్స్. నేనైతే నమ్ముతున్నా, నేను శక్తి వంచన లేకుండా, ప్రయత్న లోపం లేకుండా, సంకల్ప దృష్టితోని నేను అనుకున్నది సాధించాలి. ఎందుకంటే నా మీద ఆవగించేంత నమ్మకం పెట్టుకున్నారేమో సార్ నాకు తెలియదు. ఇక్కడి పాలక వర్గంకి కావచ్చు, మా అధ్యక్షుల వారికి కావచ్చు, మా జడ్పీటీసీ గారికి కావచ్చు, ఇక్కడ ఉన్న సర్పంచులు, మా ఎంపీటీసీలు అందరికీ ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో నాకు తెలియదు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ మొదటిసారి జమ్మికుంట పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ రవితో పాటు పోలీస్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ గతంలో తాను జమ్మికుంటలో 2 ఏళ్ల పాటు సీఐగా పనిచేసినట్లుగా గుర్తు చేశారు. జమ్మికుంటలో ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. నేను గత 3 రోజుల క్రితం ఏసీపీ హుజూరాబాద్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఇన్స్పెక్టర్గా మీ అందరికీ సుపరిచితమే. ఆల్మోస్ట్ ఒక 2 years ఇక్కడ చేయడం జరిగింది. సో ప్రియారిటీస్లో భాగంగా మెయిన్ ల్యాండ్ ఆర్డర్ ఒకటి, తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒకటి, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జమ్మికుంట పట్టణం లోపల, తర్వాత ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏవి జరగకుండా అన్ని చర్యలు తీసుకోబోతున్నాం. దాంట్లో ఇప్పుడు కొత్తగా రవి ఇన్స్పెక్టర్ ఇక్కడ వచ్చారు. ఆయన కూడా సీజన్డ్ ఆఫీసర్. సో మంచి పోలీసింగ్, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతూ మంచి పోలీసింగ్ ప్రజెంట్ చేయడానికి మన హుజూరాబాద్ సబ్ డివిజన్ మరియు జమ్మికుంట పోలీసులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎంపీడీఓగా మధుసూదన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు తాను సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించినట్లుగా చెప్పారు. ఎన్నికల బదిలీలో భాగంగా చిగురుమామిడి మండలానికి వచ్చినట్లుగా చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు మండలాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. నేను బాస మధుసూదన్, ఎంపీడీఓ చిగురుమామిడి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీలో భాగంగా నేను సిద్దిపేట జిల్లా కోహెడ నుంచి చిగురుమామిడికి బదిలీపై రావడం జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండలాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కూడా ప్రజాప్రతినిధులందరి ఉద్యోగుల సహకారాన్ని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ బావుల వద్ద కరెంటు మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను వేములవాడ రూరల్ పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. చందుర్తి మండలం జోగాపూర్ కు చెందిన అజ్గర్, వరంగల్ జిల్లా కొత్తగూడెం మండలం వెలుబల్లికి చెందిన బాసవేని నాగరాజు, వేములవాడకు చెందిన నీలం మౌనీష్, దండి శ్రీకాంత్ తో కలిసి ముఠాగా ఏర్పడి వివిధ గ్రామాల్లోని వ్యవసాయ బావుల మోటార్లను చోరీలకు పాల్పడుతున్నట్లుగా చెప్పారు. ఇలా చోరీ చేసిన మోటార్లను విక్రయిస్తూ వచ్చే డబ్బులతో జల్సాలు చేసేవారని అన్నారు. ఇదే క్రమంలో ఈ ముఠా చోరీ చేసిన మోటార్లను కారులో కామారెడ్డికి తరలిస్తుండగా మర్రిపల్లి గ్రామ శివారు వద్ద రూరల్ అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. వీరి నుంచి 4,78,000 విలువ గల 33 మోటార్లు, చోరీకి ఉపయోగించిన 5 కార్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న కామారెడ్డికి చెందిన సోహెల్ ను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. వాళ్ళ మోటార్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, దొంగతనం అయింది. సో దానికోసం మనం ఒక మారుతి ఎస్ఐతో సహా కొంతమంది కానిస్టేబుల్స్తో సిఐ ఆధ్వర్యంలో, ఎస్డిపి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు మనం 4 అక్యూజ్డ్ మొహమ్మద్ అజ్గర్, నాగరాజు, మోనీష్, శ్రీకాంత్ పట్టుకోవడం జరిగింది. మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్తో వీళ్ళకి పట్టుకున్నాము.
వీళ్ళ లగ్జూరియస్ లైఫ్ స్టైల్కి అటాచ్ అయ్యి మంచి 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 తిరగాలి దానికోసం వీళ్ళు అలవాటు పడి దానికోసమే దొంగతనం స్టార్ట్ చేశారు. మార్నింగ్ డే టైంలో వీళ్ళు బైక్స్లో తిరిగారు, పల్లెటూరు ఊరూరు తిరిగి మొత్తం ఫైండ్ అవుట్ చేశారు ఎక్కడెక్కడ మోటార్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ దొంగతనం చేయగలవచ్చు. నైట్ టైంలో ట్యాక్సీ హైర్ చేసి అక్కడ పోయారు, మొత్తం దొంగతనం చేసి వీళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నారు. ఈరోజు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళకి పట్టుకున్నాం. వీళ్ళ నుండి మనకి 33 మోటార్స్ సీజ్ అయినాయి. దాని విలువ 4,78,000. దాదాపు 17 కేసెస్ ఇప్పుడు రిజిస్టర్ అయినాయి. ఇది ఇప్పటి వరకు అంటే మన వచ్చిన ముందు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఒఫెండర్స్ వీరు, ఇంతకుముందు కూడా చేసి ఉండవచ్చు. అది కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అది కూడా వీళ్ళ సీరియర్ పెట్టుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు దొంగతనం చేసిన తర్వాత వీళ్ళ వేరే వాళ్ళకి అమ్మిస్తారు. అది కూడా ఇద్దరు మనం వీళ్ళకి అడిగాము, వీళ్ళ ఇద్దరు పేరు చెప్తారు, వాళ్ళకి స్పాండింగ్ ఉన్నారు. వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి ఎవరెవరు ఇంకా అమ్మేస్తున్నారు, ఇంకా కూడా కొంతమంది అట్లా దొంగలు ఉండొచ్చు, వాళ్ళకి కూడా పట్టుకొని. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి తమ పొట్ట కొట్టారని వాపోయారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు బాలయ్య, నరేష్, శ్రీనివాస్, వెంకటేష్, హైమద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఆటో యూనియన్ ఆటో డ్రైవరు ఈ అప్పు చేసి ఫైనాన్షియల్ అప్పు చేసి సార్ ఆటో కొనుక్కున్నాము, ఏదో భార్య పిల్లలు పోషించుకుంటాం సార్. కాకపోతే మీరు మహాలక్ష్మి పథకం పెట్టి మా పొట్ట కొట్టినట్టు సార్. ఇప్పటికే దాదాపు 16, 17, 20 మంది దాకా సార్ ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఇప్పటికైనా మా గురించి ఆలోచించే సార్, ఈ మహాలక్ష్మి పథకం తీసేసి మా గురించి ఆలోచించగలరని మేము ఈ ఎల్లారెడ్డిపేట తరఫున ఆటో యూనియన్ తరఫున మనవి చేస్తున్నాం సార్. మీరు దయచేసి చెప్తున్న పదే సార్, ఈ మహాలక్ష్మి పథకం తీసేసి మా గురించి ఆలోచించారు సార్. కాదుపోదంటే మాకు ఏదైనా జీవనోపాధి పెట్టాలని మేము పదే కోరుతున్నాం సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మైత్ర న్యూస్.